హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చిమిర్చి చట్నీ. బీరకాయ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బీరకాయ, ఇది పావు కేజీ ఉంటుందండి, 4 పచ్చిమిర్చి, 3 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీరకాయని వాష్ చేసుకుందాం అండి. బీరకాయని కడిగిన తర్వాత ఇలా తొడుములు తీసుకోవాలండి, 2 వైపులా. చూసుకోండి. తీపేనండి. ఇప్పుడు బీరకాయని హాఫ్గా కట్ చేసుకొని ఇక్కడ పైన ఈ చెక్కు వరకు ఈ కొంచెం పీల్ చేసుకుందామండి. పీచు లేకుండా ఉంటుందండి. చట్నీలో పీచులు తగులుతాయండి ఇవి ఉంటే. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. అంతే అండి, కట్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చిని తొడుము తీసుకున్నాం అండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్. కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై చేసుకున్నామండి లైట్గా. అందులోనే ధనియాలు కూడా వేసుకున్నామండి. వేగుతున్నప్పుడే కొంచెం పచ్చిమిర్చిని సగానికి తుంపేసుకొని వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకండి. వేగిపోయాయండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకుందామండి.
2 మినిట్స్ ఆయిల్లో వేగనిద్దామండి. మినిట్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. అలాగే 2 రెమ్మల చింతపండు దీంట్లోనే వేసుకున్నామండి, ఉడుకుతుంది. వీటన్నిటిని ఒకసారి కలుపుతున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. అయిపోయిందండి, ఉడికింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు ఇవి వేసుకున్నామండి. అలాగే ఒక 5-6 ఎల్లిపాయలు ఒలుచుకొని వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఎదిగిందండి. ఇప్పుడు దీంట్లో బీరకాయ వేసుకుందామండి, బీరకాయ ముక్కలు. మిక్సీ పడదామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చా పట్టుకోనండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పోపు వేసుకుందామండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే కొంచెం ఇంగు వేసుకుందామండి. పచ్చళ్ళలోకి ఇంగువ బాగుంటుందండి, వేసుకోండి కంపల్సరీ. ఒకసారి కలుపుకున్నామండి. పచ్చడిని దీంట్లో వేసుకొని పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం చట్నీ వేసుకున్నామండి. కొంచెం నెయ్యి వేసుకున్నామండి. ఉల్లిపాయండి. సూపర్ ఉందండి.
మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వేడి వేడి అన్నం పచ్చడి నెయ్యండి, ఇంతకంటే అమృతం లాగా ఇంకేం ఉండదు అనుకోండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.